హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆచి రెసిపీస్ అండ్ వ్లాగ్స్. మాకు తిరుపతి దర్శనం అది చాలా బాగా జరిగింది కదా. నేను దీని ముందు 2 వీడియోలు అయితే అప్లోడ్ చేశాను. ఈ వీడియోలో ఏంటంటే తిరుపతి కొండ మీద మనకి కొన్ని ప్లేసెస్ ఉంటాయి చూడవలసిన ప్రదేశాలు. అవి కూడా కంపల్సరీ చూస్తాం కదా మనం. మేము కూడా లాస్ట్ టైం చాలాసార్లు చూసాము. అయితే ఇప్పుడు పిల్లలకి చూపిద్దామని చెప్పేసి వచ్చాము. పిల్లలు చిన్నప్పుడు వెళ్ళాము, వాళ్ళు గుర్తులేదు. ఇప్పుడు చూపిద్దామని చెప్పేసి మళ్ళీ ఆ ప్లేసెస్కి వెళ్తున్నాం. ఫస్ట్ అయితే మేము శ్రీవారి పాదాల దగ్గరికి వచ్చేసాము. శ్రీవారి పాదాలను దర్శించుకుని అప్పుడు మిగతా ప్లేసెస్ అయితే మనం చూస్తాం కదా. అక్కడే మనం జీపు వ్యాన్లు అవన్నీ ఉంటాయి. మనం ఎన్ని ప్లేసెస్కి వెళ్తాం ఏంటి అనేది చెప్తే వాళ్ళు దాన్ని బట్టి అమౌంట్ అయ్యి చెప్తారు కదా. అలా మేము కొన్ని ప్లేసెస్ అయితే చూద్దామని చెప్పేసి వచ్చేసాము. ఈ శ్రీవారి పాదాలు దర్శనం చేసుకున్న తర్వాత దీపాలు కూడా వెలిగించుకుంటున్నారు అందరూ. 7వ కొండ అయినా నారాయణ కొండ మీద శ్రీవారి పాదాలు ఉంటాయి. అవి కూడా దర్శించుకున్నాం మేము శ్రీవారి పాదాలు. ఇప్పుడైతే ఇంకొక ప్లేస్కి అయితే వెళ్తున్నాము. మళ్ళీ నెక్స్ట్ అక్కడ కలుపుతాం. శ్రీవారి పాదాల దగ్గర లొకేషన్ ఇది. ఈ లొకేషన్ చాలా బాగుంది. ఏలకర్రలు అంటే ఏల చెట్లు అంటారు కదా, అవి. లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ శ్రీవారి పాదాల దగ్గర అందరూ ఇల్లు కడుతూ ఉంటారు. చిన్న చిన్న రాళ్ళు తీసుకుని ఒకదాని మీద ఒకటి పెడుతూ ఉంటారు. అంటే అలా పెడితే మనం సొంత ఇల్లు కట్టుకుంటామనే ఒక నమ్మకం. మేము కూడా కడుతున్నాము. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే శిలాతోరణం చూడడానికి వచ్చేసాము. శ్రీవారి పాదాల దగ్గర నుంచి శిలాతోరణం దగ్గరికి వచ్చాము. ఇక్కడ కూడా చూసేద్దాం. లోపల శివలింగం అది ఉంటుందంట. ఒకసారి ఇది కూడా చూసేద్దాం. శిలాతోరణం దగ్గరికి వచ్చేసాం కదా. ఇక్కడ చూడండి, పీకాక్, ఉడతలు చూడండి అటు ఇటు అలా ఎగురుతున్నాయి. కోళ్ళు, పావురాయలు ఉన్నాయి ఇక్కడ. పీకాక్ చూడు, పురివిప్పితే బాగుంటుంది. దులుపుకుని ఇలా పురివిప్పితే బాగుంటుంది. ఇక్కడ మనం చూడడానికి పీకాక్స్ అన్ని బర్డ్స్ ఉంటాయి. అందరూ పిల్లలు చక్కగా చూసి అక్కడ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. తర్వాత కొంచెం లోపలికి వెళ్తే మనకి అక్కడ శివలింగం ఉంటుంది, దర్శనం చేసుకోవాలి. అక్కడ పంతులు గారు కూడా ఉన్నారు. అయితే వీడియో తీయొద్దన్నారని చెప్పేసి ఇక మేము తీయలేదు. వేణుగోపాల స్వామి టెంపుల్, ఇంకా వేణుగోపాల స్వామి టెంపుల్కి వచ్చాము. నెక్స్ట్ ఇక వేణుగోపాల స్వామిని దర్శించుకోవడానికి అయితే వచ్చాము. వేణుగోపాల స్వామిని కూడా దర్శించుకున్నాము. ఇవన్నీ కూడా కొండ మీదే ఉంటాయి. మనకి ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళొచ్చు. వేణుగోపాల స్వామి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఇక ఇప్పుడు నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఆకాశగంగా ఉద్యానవనంకి వచ్చినాము. ఆకాశగంగా దగ్గర కూడా వచ్చాము. ఇది కూడా చూసేద్దాం. స్టెప్స్ దిగి ఆకాశగంగ దగ్గరికి అయితే వెళ్తున్నాము. చాలా స్టెప్స్ ఉన్నాయి. అన్నీ దిగి ఆకాశగంగ దగ్గరికి వెళ్దాము.
ఆకాశగంగ దగ్గరికైతే వచ్చేసాము నడుచుకుని కిందకి. ఇక్కడైతే వాటర్ పడుతుంది కదా పైనుంచి. అందరూ చేత్తోటి దోసెలతో పట్టుకుని తల మీద చల్లుకుంటున్నారు. కొంతమంది తాగుతున్నారు. అయితే ఇక్కడ బాటిల్స్ కూడా అమ్ముతున్నారు. చిన్న బాటిల్ వచ్చి 30 రూపీస్ అంట. కొంతమంది ఆ బాటిల్ కొనుక్కొని దాంట్లో ఈ వాటర్ని పట్టుకుని ఇంటికి కూడా తీసుకువెళ్తున్నారు. ఇప్పుడైతే పాప వినాశనం గుడికి పోవు దారి. అంటే మనం పాప వినాశనంకి వచ్చాము. ఇక్కడ కూడా చూసొద్దాం. ఇప్పుడు పాప వినాశనం దగ్గరికి వచ్చాము. ఇక్కడ ఏంటంటే మనం ఏదైనా పాపాలు చేస్తుంటే అవి పోతాయి. ఇక్కడ ఈ వాటర్ని మనం తల మీద చల్లుకున్నా లేదా ఇక్కడ స్నానం ఆ వాటర్ కింద స్నానం చేసినా ఏమైనా పాపాలు ఉంటే పోతాయి అని ఒక నమ్మకం. చాలామంది ఆల్రెడీ రెడీ అయ్యి వచ్చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే తల మీద కొంచెం వాటర్ తీసి చల్లుకుంటున్నారు. కొంతమంది అయితే ఇక్కడే స్నానాలు కూడా చేస్తారు. ఇక్కడికి వచ్చి స్నానాలు చేస్తారు పాపాలు పోతాయి అనే నమ్మకంతో. మేమైతే ఆల్రెడీ ఫ్రెష్ అయ్యి అన్నీ చూసుకుంటూ వెళ్ళాం కాబట్టి ఆ వాటర్ అనేది దోశలతో పట్టుకుని తల మీద చల్లుకున్నాము. చల్లుకుని ఇక్కడ మనకి గుడి కూడా ఉంటుంది. ఆ గుడిలో దేవుని కూడా దర్శనం చేసుకుని రావచ్చు. ఇది మనకి తిరుపతి కొండ మీద ఉండే కొన్ని ప్రదేశాలు మేము చూసినవి. ఇక్కడికైతే కంపల్సరీ అందరూ వెళ్తూ ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్జే రెసిపీస్ అండ్ వ్లాగ్స్ అని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.